ఇందాక మీరు ఇంద్రవెల్లి అన్నారు. ఈ ఇంద్రవెల్లి సభ విషయంలో అప్పుడు కొత్తగా నియమితులైనటువంటి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ చీఫ్‌గా నియమితులైనటువంటి ఆ కొత్తలో అక్కడ ఇంద్రవెల్లిలో ఒక దళిత గిరిజన సభ ఒకటి ఏర్పాటు చేయాలని ఒక ప్లాన్ చేశారు. సో, పెద్ద ఎత్తున అక్కడ సభకి అన్నీ కూడా సిద్ధం చేశారు. కాకపోతే అక్కడ ఆ సభకి ఏదైతే ఈ దళిత గిరిజనులు కూడా అందరూ కూడా వ్యతిరేకించారు. కారణం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇదే ఇంద్రవెల్లి గడ్డ మీద చాలామందిని గిరిజనులని, దళితుల్ని చంపారు అనేది. అది అలా చంపిన చోటే మళ్ళీ సభ ఎలా పెడతారనేది ఒక వాదనని లేపారు. సో, దాన్ని మరి అక్కడ సక్సెస్ చేయడానికి ఆ సభకు అక్కడ సక్సెస్ చేయడానికి వీళ్ళందరిని ఎలా మెప్పించగలిగారు? వాళ్ళందరిని ఎలా అక్కడికి తీసుకురాగలిగారు? ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మీ పాత్ర ఏంటి? అంటే నేను కూడా తుడం దెబ్బలో పనిచేసిన, విద్యార్థి సంఘంలో పనిచేసిన కాబట్టి వ్యతిరేకించేటోళ్ళు ఎవరనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. వ్యతిరేకించడం ఏదో పార్టీకి అనుబంధంగా ఉన్నోళ్ళు వ్యతిరేకించారు. ఇంకొకటి ఆ రోజుల్లో జరిగినంటే ఎవరు అక్కడ జరగడానికి కాంగ్రెస్ పార్టీ నేను ఒప్పుకుంటా. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? అది కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాల్లో జరిగింది. ఆ రోజు జరిగిన తప్పిదాన్ని మేము క్షమాపణ కోరుకున్నాం. జరిగిన తప్పిదాన్ని ఇప్పుడు ఎట్లా ఏం చేద్దామనే ఆలోచన చేశాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చారు, మేము క్షమాపణ కోరినాం. ఎస్, ఆ రోజులు జరిగింది, తప్పు జరిగింది. ఈరోజు ఆ రోజులు మన పాలించే వాళ్ళు మన వాళ్ళు కారు, మనకు అన్యాయం చేయాలనుకున్నారు, చేసిండ్రు. బట్ ఇప్పుడు అన్యాయమైన కుటుంబాలను మనం ఆదుకోవాలా వద్దా? అది ఆదుకుంటామని మాట ఇచ్చాం. ఈరోజు అమరులైన కుటుంబాలకి మేము ఆదుకున్నాం. ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున వాళ్ళకి ఏ వెహికల్స్ కావాలంటే ఆ వెహికల్స్ ఇచ్చాం. దాంతోపాటు ఇంటి స్థలాలు ఇచ్చాం. దాంతోపాటు వాళ్ళకి ఇందిరమిల్లు ఇచ్చాం. దాంతోపాటు ఆ స్మృతివనం చరిత్రలో నిలిచిపోవాలని స్మృతివనంగా ఈరోజు ₹1,00,00,000 మంజూరు చేసి ఈరోజు డెవలప్మెంట్ చేశాం. ఈరోజు అదే సభ అక్కడ జరగకపోతే ఆ కుటుంబాలకు న్యాయం చేసేవారా? ఆ రోజుల్లో హరీష్ రావు గారు అక్కడ వచ్చారు, చాలామంది లీడర్లు వచ్చారు. వీళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం, వీళ్ళకి న్యాయం చేస్తాం, దీన్ని స్మృతివనంగా తీద్దామన్నారు. స్మృతివనం చేయలే, ఆ కుటుంబాలను ఆదుకోలే, ఆ కుటుంబాలను గుర్తించలే. మరి మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా అదే వేదిక మీద ఈరోజు అన్నారు, ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే, అదే డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి. అదే రోజు కలెక్టర్ గారిని ఇందిరాగాంధీ స్తూపంలో వెళ్ళు, అక్కడ ఏమేమి కావాలో చూసుకొని చెప్పేసి అదే రోజు జీవన్ మంజూరు చేయడం అనేది జరిగింది. ₹1,00,00,000 మంజూరు చేసి ఈరోజు స్మృతివనంగా ఏర్పాటు చేశాం. ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అంటే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మేము జాగులు ఇచ్చాం. అందరికీ న్యాయం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మేము అక్కడ పెడితే కదా, అరే గతంలో తప్పు జరిగింది కావచ్చు, కానీ ఆదుకోవాలి కదా. ఎవడో చేసిన తప్పుని మనం ఇప్పుడు కూడా అవును, కాంగ్రెస్ పార్టీలో చేసిన వాళ్ళు మేము కాదు కదా. సరే, ఆ రోజు పాలకులు వేరు, సరే వాళ్ళని సరే జరిగింది ఏ రూపంలో జరిగింది. సరే, తప్పుని ఒప్పుకున్నాం కదా. అరే ఎస్, తప్పు చేసినాం, క్షమాపణ కోరుకున్నాం, తప్పు జరిగింది. కానీ జరిగిన దానికి ఇంకో వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తామని చేసినాం కదా. అంటే నేను ఏమంటున్నా, యాదృచ్ఛికంగా ఒకటి తప్పులు జరుగుతాయి. తప్పు జరిగితే సంభవం దానికంటే మించి ఇంకేం కావాలి చెప్పండి. ఎస్, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీ పాలకులు వేరోడు కదా. ఇప్పుడు ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజులు అన్యాయం జరిగిన దాన్ని ఇప్పుడు మనం సరిదిద్దాలి కదా. మేము సరిదిద్దామని చెప్పినాం, సరిదిద్దినాం. సో, రేవంత్ రెడ్డి గారికి ఈ ఇంద్రవెల్లి అంశంలోనైనా ఆయన దృష్టిలో పడ్డారు మీరు? ఏదైనా కారణాలు కావచ్చు, బట్ మనం సమన్వయం చేయగలిగిన. సీతక్క గారు ఆ ప్రాంతంలో తిరిగింది, దాంతోపాటు ప్రేమ్ సాగర్ గారు పూర్తి సహకారం ఉంది. అది కొకిరాల ప్రేమ్ సాగర్ అందరి సహకారం ఉంది. ఆ యొక్క సభ సక్సెస్ఫుల్ కావడంలో సీతక్క బాగా వచ్చి పనిచేశారు, ప్రేమ్ సాగర్ ఒకవైపు పనిచేశారు. ఇప్పుడు ప్రేమ్ సాగర్, సీతక్క, నేనైతే ఉద్యమకారుని, ఇప్పుడు రాజకీయ అనుభవం కూడా లేదు, బట్ మాకు ఆ ప్రాంతంలో పట్టు కావచ్చు, మేమంతా కూడా కలిసి పనిచేసాం. సభను కూడా సక్సెస్ఫుల్ చేసాం. దాంతోపాటు రేవంత్ అన్నకు సంబంధించిన ప్యానల్ అంతా కూడా అక్కడ పర్ఫెక్ట్గా పనిచేయడం అనేది జరిగింది.